Hindu editorial analysis. Welcome to ISCE Mitrama. Today, 26th May 2025, we are with the Hindu headlines. Let us see what is there. Maharashtra civic polls. Maharashtra polls jaragabotuna election jaragabotundi. Adi first one. Amit Shah to kickstart. Kickstart means nothing but start, begin. Kickstart. Nothing but start or begin. Aim begin cheyabotunnadu ayana. Kickstart BJP's campaign. BJP campaign ni ayana start cheyabotunnaru. Home Minister to visit 2+V1 Nagpur, Mumbai and Nanded. Review party's preparations. Party yokka BJP party yokka preparations review cheyabotunnaru for local polls, which will be first electoral battle between ruling Mahayuti and opposition. Mahayuti vachin tarvata, this is the first time. MVA after 2024 elections tarvata vastunna civic polls lo campaign kosam dani kick start cheyadam kosam ప్రారంభించడం కోసం అమిత్ షా he is going to visit Nagpur, Mumbai and Nanded. Now the second one, Mitrama, all crew members of sunken ship. Oka ship sunken ane padam vaadadu. Yes, manaki telusunnatuvantiదే. Sink, sank, sunk. ఈ థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్ తీసుకుని దానికి ఈఎన్ ఏర్పాటు చేయడం ద్వారా సంకెన్ అనేటువంటి ఒక అడ్జెక్టివ్ని క్రియేట్ చేసుకున్నాడు. సంకెన్ షిప్ ఆఫ్ కేరళ కోస్ట్ రెస్క్యూడ్. రీసెంట్గా ఒక వన్ డే మనం మాట్లాడుకున్నాం రెస్క్యూడ్ గురించి. ఇక్కడ ఆ క్రూ మెంబర్స్ అందరినీ కూడా సేవ్ చేశారట. సేవ్డ్ అనడానికి వాడుకున్న పదమే రెస్క్యూడ్. ఈ సింక్ శాంక్ సంక్ చూసినప్పుడు మనకు ఒక విషయం గుర్తు రావాలి. సరదాగా రాసుకుందాం రండి. ఎస్, మనం డే 1 నేర్చుకుంటాం సింగ్ గురించి, రింగ్ గురించి, డ్రింక్ గురించి, అదేవిధంగా స్విమ్ గురించి కూడా. సింగ్ సాంగ్ సంగ్, రింగ్ ర్యాంగ్ రంగ్, డ్రింక్ డ్రాంక్ డ్రంక్, సింక్ శాంక్ సంక్, స్విమ్ స్వామ్ స్వమ్. ఒకే విధమైన రిథమ్, ఒకే విధమైన మెలోడీ ఉందమ్మా. అందులో మనం ఒకసారి వినున్నాం దీని గురించి. అలాగే ష్రింక్. ఎస్, ఇఫ్ యూ టేక్ shrink, shrank, shrunk, sing sang sang, ring rang rang, drink drank drunk, sink sank sunk, swim swam swam, shrink shrank shrunk. A sunk అనే పదం నుండి సంకెన్ అనేటువంటి అడ్జెక్టివ్ తీసుకున్నాడు. సంకెన్ షిప్ అన్నాడు. వారందరూ కూడా రెస్క్యూడ్, దే ఆర్ ఆల్ సేవ్డ్ అని అర్థం. టు సేవ్. నెక్స్ట్, ఆల్ 24 రెస్క్యూడ్ క్రూ మెంబర్స్ ఆర్ ఇన్ గుడ్ హెల్త్. వారి ఆరోగ్యం బాగుందిటండి. డిఫెన్స్ సోర్సెస్ చెప్తున్నాయి. 13 of 640 కంటైనర్స్ క్యారీ హజార్డస్ కార్గో అన్నాడు. ఈ హజార్డస్ అనే పదానికి మనము డేంజరస్ అని కామన్ టెర్మినాలజీలో చెప్పుకుంటాం. రీసెంట్గా ఒక ఎగ్జామ్లో చూస్తున్నాం మనం. దానికి వాడిచ్చిన పదం ఏమయ్యా, ఎగ్జామ్ అని ఇచ్చిన పదము పెరిలస్ అనే పదం ఇచ్చాడు. Dangerous or perilous cargo. State asks public to keep distance from, to keep 2+V1, to keep distance from, that means keep away from. Keep away from suspicious objects washing ashore. ఏవైతే ఎషోర్ ఒడ్డుకి కొట్టుకొస్తున్నాయో, బ్యాంక్ ఎషోర్ బయటకు వస్తున్నాయో, ఆ సస్పిషియస్ ఆబ్జెక్ట్స్ పట్ల కేర్ఫుల్గా ఉండమని, కీప్ అవే ఫ్రమ్ దోస్ ఆబ్జెక్ట్స్ అని స్టేట్ పబ్లిక్ని కోరుతోంది. దట్ ఈస్ ఆస్క్స్. ఇది కేరళలో సంకెన్ షిప్కి సంబంధించిన న్యూస్ ఐటమ్ అయింది మిత్రమా. ద థర్డ్ వన్, 3 arrested for attacking 4 men suspected of
ట్రాన్స్పోర్టింగ్ బీఫ్ ఇన్ యూపీ. ఉత్తరప్రదేశ్లో బీఫ్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని కొంతమందిని అటాక్ చేశారట. అలా అటాక్ చేసిన వాళ్ళు మొత్తం 4 men ఉన్నారు. దే ఆర్ ఆల్ సస్పెక్టెడ్. అవుట్ ఆఫ్ 4 men 3 were ఆల్రెడీ అరెస్టెడ్. యూపీలో బీఫ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని ఒక అటాక్ జరిగింది. అలా అటాక్ చేసిన 4గురిలో 3గురిని అరెస్ట్ చేశారట. 3 people were arrested. 3 attackers were arrested out of 4. DMK's youth wing plays ASIని ప్లే చేసింది అంటే అసలు ప్లే అనే పదానికి అర్థం ఏమొస్తుందయ్యా? స్ట్రిప్ ద స్కిన్ అనే అర్థం వచ్చింది. అంటే సీరియస్లీ అక్యూజ్డ్, సీరియస్లీ స్కోల్డెడ్ అని అనుకోవచ్చు. ఎవరు అంత సీరియస్గా స్కోల్డ్ చేసింది ఎవరయ్యా అంటే DMK's యూత్ వింగ్ క్రిటిసైజ్డ్ సీరియస్లీ ASI for seeking revision of report on Kezadi Diggs. Kezadi Diggs మీద ఆయన అగైన్ రిపోర్ట్ అడిగాడని వారి మీద సివియర్గా క్రిటిసైజ్ చేశారు. సివియర్గా. నా by polls to 5 assembly seats in 4 states on June 19th tells EC. ఎలక్షన్ కమిషన్ చెప్తోంది బై పోల్స్ జరగబోతున్నాయట 5 అసెంబ్లీ సీట్స్కి 4 స్టేట్స్లో. అది కూడా ఎప్పుడు June 19th జరుగుతుంది అని చెప్తున్నాడు. ద నెక్స్ట్ వన్, కేరళ MPs spare over. Very good. Spare over is a debate. We can go an argument. Yes, Kerala MPs, they participated in a debate or argument over aid to quake hit Turkey in 2023. 2023లో టర్కీలో వచ్చిన క్వేక్ టైంలో ఇండియా వారికి హెల్ప్ చేసింది. ఆ విషయం మీద వీరు కేరళ ఎంపీస్ ఇప్పుడు దే వెంట్ ఇన్ టు ఏ డిబేట్ ఆర్ అన్ ఆర్గ్యుమెంట్, ఏ డిస్కషన్. ఎయిడ్ అనే పదం ఇచ్చాడు అక్కడ. ఎయిడ్ మీన్స్ హెల్ప్. ఆల్రెడీ ఇంతకుముందు మనం నేర్చుకున్నాం. అదే ఆ ఎయిడ్ అనే పదానికి మిత్రులారా ఈ చేరింది అంటే అది నౌన్ అవుతుంది. దట్ ఈస్ హెల్పర్ అనే అర్థం వచ్చింది. దట్ ఈస్ కేరళ ఎంపీస్ స్పేర్ ఓవర్, డిస్కస్డ్ ఓవర్ ఎయిడ్ టు క్వేక్ హిట్ తుర్కీ ఇన్ 2023. ఆ విషయం మీద ఇప్పుడు వారు డిస్కస్ చేస్తున్నారట. నౌ ద నెక్స్ట్ వన్, అపోజిషన్ స్లామ్స్ బీజేపీ. ఈ స్లామ్ అనే పదాన్ని బీట్ అనే పదంలో వాడతాం, కానీ ఇక్కడ క్రిటిసైజేషన్. అపోజిషన్ స్లామ్స్ బీజేపీ ఎంపీస్ రిమార్క్ ఆన్ పహల్గామ్ అటాక్. బీజేపీ ఎంపీ పహల్గామ్ అటాక్ మీద చేసిన రిమార్క్ విషయంలో అపోజిషన్ బ్లేమ్స్ ఆర్ క్రిటిసైజెస్ బీజేపీ. జాంగ్రా సేస్, ఇచ్చిన వాడు ఎవడో కాదు, వాడి పేరు జాంగ్రా. జాంగ్రా సేస్ హిజ్ స్టేట్మెంట్ వాజ్ డిస్టార్టెడ్. నా స్టేట్మెంట్ ని డిస్టార్ట్ చేశారు అంటే దట్ ఈజ్ ట్విస్టెడ్ అని ఎవరు చెప్తున్నారయ్యా అంటే జాంగ్రా. నేను ఇచ్చిన స్టేట్మెంట్లో అది లేదు, బట్ మై స్టేట్మెంట్ వాజ్ డిస్టార్టెడ్ టు క్రియేట్ ఎ పొలిటికల్ కాంట్రవర్సీ. పొలిటికల్ కాంట్రవర్సీ క్రియేట్ చేయడం కోసం నా యొక్క స్టేట్మెంట్ని ట్విస్ట్ చేశారు అని జాంగ్రా చెప్తున్నారు. పార్టీ డిస్టెన్సెస్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ రిమార్క్స్. పార్టీ తనకి తాను ఆ రిమార్క్స్ నుండి దూరంగా ఉంటుంది. డిస్టెన్స్, కీపింగ్ ఎ డిస్టెన్స్ ఫ్రమ్ దోస్ రిమార్క్స్. కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది హిజ్ ఎక్స్పల్షన్, అతడిని డిస్మిస్ చేయమని, అతనిని క్విట్ చేయమని, అతనిని బ్యాన్ చేయమని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అండ్ అపాలజీ అడుగుతోంది. ఇట్స్ ఆస్కింగ్ ఏ సారీ, అన్ అపాలజీ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ. ఇది కాంగ్రెస్ పార్టీ, అపోజిషన్ పార్టీ బీజేపీని డిమాండ్ చేస్తూ ఉంది. అండ్ ఆస్కింగ్ అపాలజీ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఓవర్ ద స్టేట్మెంట్ ఆఫ్ జాంగ్రా. నా ద నెక్స్ట్ వన్, రెస్పాన్స్ టు టెర్రర్. టెర్రర్ పై రెస్పాన్స్ విల్ నౌ బి మోర్ సివియర్.
మరింత సివియర్గా ఉంటుంది అంటున్నారు దెన్ ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్కి మించి ఈ రెస్పాన్స్ ఉండబోతోంది అని బిర్లా తెలియజేస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రీవోక్స్ అనే పదం ఇచ్చాడు. అక్కడ రీవోక్స్ మీన్స్ క్యాన్సిల్స్. రెవొకేషన్, రీవోక్, ఇర్రివోకబుల్ అనే పదాలు మనం చూస్తుంటాం. ఆయన రీవోక్స్, cancels 6-month suspension of 18 BJP MLAs. 18 BJP MLAs ని ఇంతకు ముందు సస్పెండ్ చేసి ఉన్నారు. ఆ సస్పెన్షన్ ని ఇప్పుడు క్యాన్సిల్ చేశారు. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ cancels that 6-month suspension of 18 BJP MLAs. Synchronized elephant count exercise concludes in South Karnataka region. South Karnataka region లో టోటల్ ఎలిఫెంట్ కౌంట్ ఎక్సర్సైజ్ అనేటువంటిది కన్క్లూడ్ అయింది, ఎండెడ్ అని చెప్తున్నారు. ఇండియా మాల్దీవ్స్ టు రివ్యూ ఎకనామిక్ అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్. ఇండియా అండ్ మాల్దీవ్ వారి రెండు దేశాల మధ్యలో ఉన్నటువంటి ఎకనామిక్ ఇష్యూస్, అవే కాకుండా మ్యారిటైమ్ సెక్యూరిటీ అన్నాడు. మ్యారిటైమ్ అన్నాడు అంటే దట్ ఈస్ ద ఓషన్కి సంబంధించింది, దట్ ఈస్ సీ సెక్యూరిటీకి సంబంధించిన విషయం. సీలో సెక్యూరిటీ గురించి, అదేవిధంగా ఎకనామిక్ పార్ట్నర్షిప్ గురించి కూడా వారిద్దరూ రివ్యూ చేయబోతున్నారు, రీథింక్ చేయబోతున్నారు మరొకసారి. యాక్చువల్లీ we didn't have good relation with Maldives after the new government was elected, but now the relations are again good. By this we can understand India Maldives to review economic and maritime security partnership దాన్ని వాళ్ళు రివ్యూ చేయబోతున్నారట. Now frontier of progress అన్నాడు. What is a frontier? That is a boundary అని అర్థం. What we call boundary అని అర్థం. The boundary ఎక్కడుందయా? నార్త్ ఈస్ట్ లో ఉందట. రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్ సమిట్ 2025 ఇన్వెస్టర్ సమిట్ జరుగుతోంది నార్త్ ఈస్ట్లో. దాని పేరే రైజింగ్ నార్త్ ఈస్ట్. ఇక్కడ మీరు ఆ యొక్క ఫిగర్ కూడా చూడొచ్చు. దట్ ఈజ్ నార్త్ ఈస్ట్ అండ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్. ఆ ప్రోగ్రెస్ కూడా ఎలా జరుగుతోంది? నార్త్ ఈస్ట్ యొక్క పొటెన్షియల్ మీద, దాని యొక్క పవర్ మీద జరుగుతోంది. ఇండియా మస్ట్ రికగ్నైజ్ ద నార్త్ ఈస్ట్ డైవర్సిటీ టు ట్యాప్ ఇట్స్ పొటెన్షియల్. దాని పొటెన్షియల్ని టు ట్యాప్ అని అన్నాడు. దట్ ఈస్ టు యూటిలైజ్ ఇట్స్ పొటెన్షియాలిటీ. దాని పొటెన్షియల్ యూటిలైజ్ చేసుకోవడం కోసం ఇండియా మస్ట్ రికగ్నైజ్ ఇట్, మస్ట్ కన్సిడర్ ఇట్. భిన్నత్వంలో ఏకత్వం. That tells different religions, different languages, different cultures, different atmosphere. All are different, but all Indians are one and same. That is unity in diversity. Is India's strength. ఇది ఇండియా యొక్క స్ట్రెంగ్త్. మైట్ సౌండ్ ఇలా వినిపించవచ్చు, క్లిచ్డ్. ఎందుకు క్లిచ్డ్ అని అన్నాడా అంటే, ఏదైనా ఒక టర్మ్ని పదే పదే యూజ్ చేయడం వల్ల ఆ టర్మ్కు ఉన్నటువంటి వాల్యూ తగ్గిపోవచ్చు. ఎవ్రీ టైం అదే పదం వాడుతున్నాము, ఆ పదానికి ఇప్పుడు అంత వాల్యూ లేకుండా పోతుంది. ప్రతి ఒక్కడు చెప్పే మాట ఇది, కానీ ఆ మాటకు విలువ పోతుంది అన్నప్పుడు అటువంటి సందర్భంలో అంటాము క్లిచ్డ్ వర్డ్ అని, క్లిచ్డ్ స్టేట్మెంట్. ద స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ మోర్ టైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఓకే, ఇది మనకి ఎలా వినపడుతుంటే చాలా సందర్భాల్లో వినపడుతూ ఉంటుంది. సో ఆ పదాన్ని విపరీతంగా వాడుతున్నారు. విపరీతంగా వాడుతున్నప్పుడు ద వర్డ్ విల్ లూజ్ ఇట్స్ వాల్యూ. ఆ వాల్యూ పోవడానికే మంచి పదం వాడాడు అక్కడ క్లిచ్డ్. ఏదైనా ఒక పదం యొక్క ఓవర్ యూసేజ్ వల్ల దాని యొక్క విలువ పోతున్నప్పుడు మనం యూజ్ చేయొచ్చు క్లిచ్డ్. ఇక్కడ యూనిటీ అండ్ డైవర్సిటీ అనే పదాన్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. దట్ మైట్ సౌండ్ క్లిచ్డ్. ప్రస్తుత ప్రపంచంలో దాని యొక్క విలువ తగ్గిపోతూ ఉండొచ్చు అనడానికే క్లిచ్డ్ అన్నాడు. ద వర్డ్ క్లిచ్డ్ వర్డ్. నౌ బట్ ఇట్ ఈస్ యాజ్ ట్రూ యాజ్ ఎవర్. అలా అనిపించవచ్చు, మైట్ సౌండ్ ఆ విధంగా వినిపించవచ్చు, కానీ ఇది ఎప్పటికీ ట్రూ, ఎప్పటిలాగా ట్రూ. ఫర్ ఎవర్ ఇట్ ఈజ్ ట్రూ. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వైల్ స్పీకింగ్, మాట్లాడుతూ
at the Rising Northeast Investor Summit 2025 లాస్ట్ వీక్ లో ఈయన నార్త్ ఈస్ట్ కి వెళ్ళడం జరిగింది. ఇన్వెస్టర్ సమిట్ లో ఆయన పాల్గొనడం జరిగింది. వైల్ స్పీకింగ్ అక్కడ ఆ సమిట్ లో మాట్లాడుతూ సైటెడ్, రెఫర్డ్, ఆల్రెడీ సైటెడ్ ఇంతకుముందు మనం చూసాం. దేర్ ఆర్ 3 సైటెడ్ అని కూడా మనం మాట్లాడుకున్నాం. ఒకసారి మళ్ళా మీకోసం చెప్తున్నా, దట్ ఈజ్ ఎ సైట్, ఫస్ట్ సైట్ రెఫరెన్స్, సెకండ్ సైట్ ప్లేస్, థర్డ్ సైట్ విజన్. నౌ cited the diversity of India's northeastern region to underscore అనే పదానికి అర్థం ఏంటయ్యా అంటే హైలైట్. To underscore the vast diversity of the country. ఆయన నార్త్ ఈస్ట్ యొక్క డైవర్సిటీని, ఆ యొక్క వ్యాస్ట్ డైవర్సిటీని ఇక్కడ హైలైట్ చేస్తూ రెఫర్ చేయడం జరిగింది. ద నార్త్ ఈస్ట్ ఈజ్ రిచ్. ద నార్త్ ఈస్ట్ ఈజ్ రిచ్. ఎందులో రిచ్? రిచ్ ఇన్, పూర్ ఇన్. మనం ప్రిపోజిషన్స్ నేర్చుకున్నప్పుడు మాట్లాడుకుంటాం. ఈ రిచ్ అనే పదంతో లేదా పూర్ అనే పదంతో, స్ట్రాంగ్ అనే పదంతో లేదా వీక్ అనే పదంతో లేదా సక్సీడ్ అనే పదంతో, ఫెయిల్ అనే పదంతో మనం ఎల్లప్పుడూ చూసే ప్రిపోజిషన్ ఏంటి అంటే ఇన్. సక్సీడ్ ఇన్, ఫెయిల్ ఇన్, రిచ్ ఇన్, పూర్ ఇన్, స్ట్రాంగ్ ఇన్, వీక్ ఇన్ అని చూస్తుంటాం. అటువంటి వీక్ అనే పదాన్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది మిత్రులారా. ఎస్, ద నార్త్ ఈస్ట్ ఈజ్ రిచ్ ఇన్ ఇట్స్ కల్చరల్ డైవర్సిటీ. దాని యొక్క కల్చరల్ డైవర్సిటీలో చాలా రిచ్ అని. అండ్ న్యాచురల్ రిసోర్సెస్, అక్కడ సహజ సిద్ధంగా దొరికేటువంటి ఆ యొక్క వనరుల విషయంలో. ఇట్స్ లొకేషన్, అది ఉన్నటువంటి లొకేషన్. టోపోగ్రఫీ అన్నాడు. మిత్రులారా, మీ అందరికీ గూగుల్ చూడడం అలవాటు, లొకేషన్ చూస్తూ ఉంటారు. గూగుల్ మనకు చూపించేది టోపోగ్రఫీ. సో ద ప్లేసెస్ ఏమి ఎక్కడున్నాయో చెప్పడమే టోపోగ్రఫీ. అండ్ కాంప్లెక్స్ హిస్టరీస్, భిన్నమైనటువంటి కాంప్లెక్సిటీ ఉన్నటువంటి హిస్టరీస్. మేక్ ఇట్ ఏ యూనిక్ స్పేస్. ఇది ఒక యూనిక్ స్పేస్ అవ్వడానికి అది కారణమైంది. మిత్రులారా, మర్చిపోవద్దు, యూనిక్ అనే పదం ముందు ఏ అనే ఆర్టికల్ యూజ్ చేశాడు. బికాస్ యూనిక్ గివ్స్ us a consonant sound. యూ హియర్ గివ్స్ us a consonant sound, so that ఏ యూనిక్ స్పేస్ అనడం జరిగింది. బట్ కానీ ఇట్స్ న్యూమరస్ నెంబర్ ఆఫ్ linguistic related to language, dialect, slang, linguistic, tribal and cultural affinities. అక్కడున్నటువంటి ఆ కల్చరల్ ఈక్వాలిటీస్ కెన్ బి ఎ సోర్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ విత్ ఇన్ ద ఇండియన్ స్టేట్. అదే ఈ ఇండియన్ స్టేట్లో ఒక భిన్నత, కాన్ఫ్లిక్ట్ అంటే డిస్ప్యూట్ అనుకోకండి, ఇట్స్ ఎ డిఫరెన్స్ చూపిస్తుంది అన్నాడు. ఎట్ టైమ్స్ దీస్ కాన్ఫ్లిక్ట్స్, ఆ ఉన్నటువంటి లింగ్విస్టిక్ ప్రాబ్లము కాన్ఫ్లిక్టే తీసుకొచ్చాడండి, డిస్ప్యూటే తీసుకొచ్చాడు తర్వాత లైన్లో. కానీ దానికి ఉన్న న్యూమరస్ లాంగ్వేజ్ డిఫరెన్స్, ట్రైబ్ డిఫరెన్స్, కల్చరల్ ఎఫినిటీలో డిఫరెన్స్, వీటన్నిటి వల్ల కొన్ని సందర్భాల్లో కాన్ఫ్లిక్ట్ని ఇక్కడ డిఫరెన్స్గానే తీసుకొచ్చాడు. అట్ టైమ్స్ దీస్ కాన్ఫ్లిక్ట్స్, ఈ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఈ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో, కెన్ బి వయలెంట్. అవన్నీ వయలెంట్ కూడా అవుతాయి. as the one in Manipur. ఇది ఎక్కడ మనం చూసామయ్యా? ఈ డిఫరెన్స్, ఈ కాన్ఫ్లిక్ట్, ఈ డిస్ప్యూట్ ఎక్కడ చూసామయ్యా అంటే దట్ వన్ ఇన్ మణిపూర్. విచ్ erupted, came out, born out, erupted, came out, born out, emerged. That is eruption of like a volcano eruption, lava eruption. Then it came out annanu, born out annanu ikkada on May 3rd, 2023, and is still simmering between, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది,
కూకీ అండ్ మెయితీ కమ్యూనిటీస్. ఆ రెండు కమ్యూనిటీ మధ్యలో ఇప్పటికీ అది జరుగుతూనే ఉంది ఆ డిస్ప్యూట్ అనేది. సో కేవలం డైవర్సిటీనే కాకుండా అక్కడున్నటువంటి డిఫరెన్సెస్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ద మోడీ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఇన్ ద రీజియన్, అక్కడున్నటువంటి ఆ రీజియన్లో ఆ ఏరియాలో ఉన్నటువంటి మోడీ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ sought to turn the region into an attractive destination for investors and tourists. Not only central government but also state governments kuda have sought ఏం అడుగుతున్నాయి, ఏమి కోరుకుంటున్నాయి? టు టర్న్ ద రీజియన్, ఆ రీజియన్ ని టర్న్ ఇంటూ, ఎలా మార్చాలట? టర్న్ ఇంటూ చేంజ్. టర్న్ ఇంటూ చేంజ్ ఎలా మారుద్దామని? అన్ అట్రాక్టివ్ డెస్టినేషన్, ఒక అట్రాక్టివ్ డెస్టినేషన్ గా ఎవరికి? ఫర్ ఇన్వెస్టర్స్ అండ్ టూరిస్ట్. వెరీ గుడ్. ద సేలా టన్నెల్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్, ద భూపేన్ హజారికా బ్రిడ్జ్ ఇన్ అస్సాం, ద కన్స్ట్రక్షన్ ఆఫ్ 11,000 kilometers of highways, extensive new rail lines, more airports, the development of waterways on the Brahmaputra and Barak rivers, the expansion of mobile telephony, and a 1,600 kilometer long northeast gas grid are examples of the new dynamism of the region. akkadunna activity, ఆ రీజియన్ ఎంత డైనమిక్గా అది డెవలప్ అవుతుందో తెలియాలి అన్నట్లయితే ఏమేమి ఉన్నాయో మరొకసారి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, ద సేలా టన్నెల్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్, భూపేన్ హజారికా బ్రిడ్జ్ ఇన్ అస్సాం, 11,000 kilometers of highways, new rail lines, more airports, infrastructural development, the development of waterways on the Brahmaputra and Barak rivers, the expansion of mobile telephony, and 1,600 kilometer long northeast gas grid. ఇన్ని డెవలప్మెంట్స్ జరుగుతున్నాయట నార్త్ ఈస్ట్ లో. ఇవన్నీ ఆ రీజియన్ యొక్క డైనమిజాన్ని మనకు తెలియజేస్తున్నాయి. ద మోడీ గవర్నమెంట్ హ్యాస్ built on the initiatives of its predecessor United Progressive Alliance government. ఇది మోడీ గవర్నమెంట్ ఇంతకు ముందు యూపీఏ గవర్నమెంట్ దేన్నైతే ప్రారంభించిందో ఆ యొక్క ఇనిషియేటివ్స్ మీదే మోడీ గవర్నమెంట్ బిల్డ్ చేసింది. ప్రీడిసెసర్ అంటే ఫార్మర్, దాన్నే మనం ఇంతకుముందు నేర్చుకున్నాం ఏమని? ఎర్స్వాయిల్ అని ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం ఎర్స్వాయిల్. సో ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్స్ మీద వారు ప్రారంభించిన వాటి మీదే ద మోడీ గవర్నమెంట్ హ్యాస్ బిల్ట్. సో ఈ డెవలప్మెంట్కి ప్రారంభం యూపీఏ గవర్నమెంట్లో జరిగితే దానిని కంటిన్యూ చేస్తోంది మోడీ గవర్నమెంట్. సబ్జెక్ట్ has sought, that is has plus V3, present perfect, has also sought to settle, to plus V1, many a conflict, the conflicts of the region, in the last decade లోనే దాన్ని సెటిల్ చేయాలి అని ఆయన అనుకున్నారు. ద ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ విత్ ద NSCN, ఇస్సాక్ మువయ్య, in August 2015, although nebulous now, the Bodo Peace Accord and the Bru Refugee Settlement, both in January 2020, and the rollback of the Armed Forces Act from a larger part of the region have been some of the steps signaling the center's intent. Still అని చెప్పడానికి nebulous అనే పదం వాడాడు. ఇంకా అది బ్రీతింగ్లో ఉంది అని చెప్పడం కోసం యూజ్ చేశాడు. మళ్ళా మిస్టర్ మోడీ హ్యాస్ ఆల్సో sought to settle many a conflict in the region in the last decade. One, the framework agreement with the NSCN in August 21, still it is alive. The Bodo, that is nebulous అనే పదం వాడుకున్నాం. ద బోడో నెబులైజర్ ఐడియా ఉండాలి. నెబులైజర్ దేనికి వాడతాం? బ్రీతింగ్ లేనప్పుడు బ్రీత్ తీసుకోవడానికి నెబులైజర్ వాడతాం.
అక్కడి నుంచి తీసుకున్నాం. స్టిల్ ఇట్ ఈస్ nebulous. The Bodo Peace Accord and the Bru Refugee Settlement and the rollback of the Armed Forces Act from a larger part of the region have been ivanni kuda some of the steps signaling or indicating the center's intent. Center యొక్క ఇంటెన్షన్ ఏంటో అర్థమవుతోంది, సెంటర్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటో అర్థమవుతోంది, సెంటర్ యొక్క ఎయిమ్ ఏంటో అర్థమవుతోంది ఈ పనులన్నీ చేయడం వల్ల. The change in perception, again perception అనే పదం వచ్చింది. That is notion, that is opinion, notion, opinion, that is what we are calling thought. The thought about the Northeast and its green cover has led to a surge. Surge means sudden increase, a surge in tourism and attracted investments. ఎప్పుడైతే పర్సెప్షన్ మారిందో, అది పర్సెప్షన్ మాత్రమే కాకుండా దాని గ్రీన్ కవర్ ఏదైతే ఉందో, వీటన్నిటి వల్ల సడన్ గా ఇంక్రీజ్ వచ్చిందట టూరిజంలోను. అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్స్ కూడా అట్రాక్ట్ అవుతున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తున్నాయి అని చెప్తున్నాడు. హెడ్లైన్డ్ బై ద టాటా గ్రూప్స్ 27,000 crore semiconductor plan coming up in Assam. ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ కి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు. 27,000 crore rupees తో టాటా గ్రూప్ సెమీ కండక్టర్ ప్లాంట్ ని అస్సాంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇట్ టెల్స్ దట్ India is moving towards northeast to invest there, but the challenges remain. అది ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమవుతోంది కానీ ప్రాబ్లమ్స్ ఇంకా అలాగే ఉన్నాయి. challenges remain, ఇంకా ఉన్నాయి. they still are there. Apart from Manipur కాకుండా, besides that, in addition to that, there is the perception in Nagaland that the center has lost interest in the peace process. నాగాలాండ్ విషయంలో ఒక ఐడియా, ఒక ఆలోచన ఉందట నాగాలాండ్లో. ఏంటది? ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాజ్ లాస్ట్ ఇంట్రెస్ట్, తన యొక్క ఇంట్రెస్ట్ని కోల్పోయింది దేని విషయంలో? పీస్ ప్రాసెస్లో అని నాగాలాండ్లో ఒక ఆలోచన ఉంది. ఇంటర్ స్టేట్ బోర్డర్ డిస్ప్యూట్స్ ఆల్సో కంటిన్యూ టు హాంట్ ద రీజియన్. ఆ ఇంటర్ స్టేట్ బోర్డర్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ రీజియన్ వెనక ఇంకా పడుతూనే ఉన్నాయి. యాక్చువల్గా హాంటింగ్ అనే పదం ఏదైనా ఒక విషయం మనల్ని పదే పదే జ్ఞప్తికి వస్తున్నప్పుడు, పదే పదే దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు దట్ స్టిల్ హాంట్స్ మీ అని అంటూ ఉంటాం. సో అదేవిధంగా ఇక్కడ ఈ ఇంటర్ స్టేట్ బోర్డర్ డిస్ప్యూట్స్ అనేవి స్టిల్ హాంటింగ్ ద రీజియన్, అవి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఆల్దో Assam has partially resolved. Assam partially, not completely, not fully resolved its issues. తనకి ఇష్యూస్ రిజాల్వ్ చేసుకుంది విత్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ మేఘాలయ. అవి తమ యొక్క ఇష్యూస్ రిజాల్వ్ చేసుకున్నప్పటికీ, అయినప్పటికీ డిస్ప్యూట్స్ ఇంకా వాటి వెనకే ఉన్నాయి, అవి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అని చెప్తున్నాడు. దట్ ఈస్ ఇన్ ద లాస్ట్ లైన్. The investments have increased. The investments అనే ప్లూరల్ సబ్జెక్ట్ అండి. ఇక్కడ దా అనేటువంటిది ఆర్టికల్ గా తీసుకుంటాం, డెఫినెట్ ఆర్టికల్ గా. బట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి యొక్క ప్లూరల్ నౌన్ కు ముందు దా అనేటువంటిది ఒక అడ్జెక్టివ్ గా ఉపయోగపడింది. ఇన్వెస్ట్మెంట్స్ ప్లూరల్ కాబట్టి హ్యావ్ అనేటువంటి ప్లూరల్ వెర్బ్ తీసుకున్నారు. హ్యావ్ ప్లస్ V3, దట్ ఈస్ హ్యావ్ ఇంక్రీజ్డ్. హ్యావ్ ఇంక్రీజ్డ్ వాట్ అని అడిగినప్పుడు ద డిమాండ్ అనేది వస్తుందండి. మరొకసారి ద అడ్జెక్టివ్ గాను, డిమాండ్ అనేటువంటిది నౌన్ గాను ఉన్నాయి. దట్ ఈస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్. ద డిమాండ్ ఫర్ పవర్, ఈ ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్, అగైన్ పవర్ అనేటువంటిది నౌన్ గా కనపడుతోంది. అండ్ ఈజ్ ఏ కంజంక్షన్. ద ఫోకస్ అని అన్నాడు, అగైన్ ద ఈజ్ అన్ అడ్జెక్టివ్, ఫోకస్ ఈజ్ ఏ నౌన్. ఫోకస్ అనే పదంతో ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్, ఫోకస్ ఆన్, దట్ వి లెర్న్డ్ ఆల్రెడీ.
ఫోకస్ అనే పదంతో ఆన్ అనే ప్రపోజిషన్. హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్, focus on hydroelectric projects, this is called a noun and hydroelectric is called adjective. Again you can see adjective plus noun. But meaning chudam, the investments have increased. Investments increase the demand for power. అక్కడ పవర్ యొక్క అవసరం చాలా ఉంది. అండ్ ద ఫోకస్ ఆన్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయవలసిన అవసరం ఉంది. ఫోకస్ దాని మీద పెరిగింది. ఎక్కడ పెడతారట ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్? మోస్ట్ చాలా ఎక్కువగా ఇన్ అరుణాచల్ ప్రదేశ్. హ్యాజ్ ట్రిగర్డ్, అగైన్ ట్రిగర్డ్ అనే ఒక పదం వచ్చింది మిత్రమా, దట్ ఈజ్ కాజ్డ్. హ్యాజ్ ట్రిగర్డ్ ఈజ్ హ్యాజ్ ప్లస్ V3. హ్యాజ్ ట్రిగర్డ్ ఈజ్ హ్యాజ్ ప్లస్ V3. ఎవరిని ఏం కాజ్ చేసిందయ్యా? ఏమైంది అంటే లోకల్గా ప్రొటెస్ట్ వచ్చాయి. లోకల్ అడ్జెక్టివ్, ప్రొటెస్ట్ నౌన్. సో మోస్ట్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ హ్యాజ్ ట్రిగర్డ్ లోకల్ ప్రొటెస్ట్. ఫియరింగ్, వాళ్ళ భయం ఏంటి? దే హ్యావ్ ఫియర్. లోకల్స్కి ఉన్న ఫియర్ ఏంటి అంటే డిస్ప్లేస్మెంట్. సో వారు అక్కడి నుంచి మరొక చోటికి తరలిస్తారని. అండ్ అది మాత్రమే కాకుండా ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ జరుగుతుందని, అక్కడున్న వాతావరణానికి డ్యామేజ్ జరగచ్చని. ఇన్ ఏ రీజియన్, ఆ రీజియన్లో దట్ ఈజ్ ప్రోన్ టు, లైక్లీ టు, వనరబుల్ టు, ప్రోన్, దట్ ఈజ్ వనరబుల్ టు, దట్ ఈజ్ వీక్ టు, దట్ ఈజ్ వనరబుల్ టు న్యాచురల్ డిజాస్టర్స్. సో ఎక్కడైతే న్యాచురల్ డిజాస్టర్స్ జరిగే అవకాశం ఉందో అక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేస్తాము అంటే దట్ ట్రిగర్డ్ లోకల్ ప్రొటెస్ట్ బికాస్ దే ఫియర్ దేర్ డిస్ప్లేస్మెంట్. ఎప్పటి నుంచో ఉన్న ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళిపోవాలని, ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ జరుగుతుందని, న్యాచురల్ డిజాస్టర్స్ రావచ్చని వారు భయపడుతూ ఉన్నారు. ఇక్కడ ప్రోన్ అనే పదానికి వనరబుల్ అనే పదాన్ని తీసుకున్నాం. నా increased rhetoric by the Bharatiya Janata Party about immigrants from Bangladesh and Myanmar has heightened social tensions. Increased rhetoric, that is the speech anukovachu, effective communication anukovachu, effectively telling something. ఎవరు చెప్తున్నారు? భారతీయ జనతా పార్టీ చెప్తోంది. ఎవరి గురించి? అబౌట్ ఇమ్మిగ్రెంట్. మైగ్రెంట్ అనే పదం నుంచి ఇమ్మిగ్రెంట్ అనే పదం వచ్చింది. ఇమ్మిగ్రెంట్ ఈజ్ ఎ పర్సన్ హూ కమ్స్ ఫ్రమ్ అబ్రాడ్ టు ఇండియా. ఇండియాకి ఇతర దేశాల నుంచి వచ్చారు. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నట్టు వాళ్ళు? ఇమ్మిగ్రెంట్స్ ఫ్రమ్ బంగ్లాదేశ్ అండ్ మయన్మార్. వాళ్ళ గురించి భారతీయ జనతా పార్టీ చాలా ఇంక్రీజ్ రిటారిక్ని యూజ్ చేస్తోంది. ఇది సోషల్ టెన్షన్స్ని ఇంక్రీజ్ చేసింది అనడానికి హైటెండ్ అనే పదాన్ని వాడాడు. సోషల్ టెన్షన్స్ రోజు రోజుకి సివియర్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ ద రిటారిక్ ఆఫ్ బీజేపీ రిగార్డింగ్ ఇమిగ్రెంట్స్ ఫ్రమ్ బంగ్లాదేశ్ అండ్ మయన్మార్. ఇఫ్ ఇండియా హ్యాస్ టు మీనింగ్ఫుల్లీ పర్స్యూ, ఆ ఇష్యూని పర్స్యూ చెయ్యాలి అని అనుకున్నట్లయితే టాకిల్ ద ఇష్యూ, ఇట్స్ యాక్ట్ ఈస్ట్ పాలసీ, తన యాక్ట్ ఈస్ట్ పాలసీని మీనింగ్ఫుల్గా పర్స్యూ చేయాలి అనుకుంటే by integrating the Northeast more closely with the East Asian economies than its policies within the borders and toward the neighboring countries should be in alignment. So, India tana Act East policy ni pursue cheyali, munduku తీసుకు వెళ్ళాలి అనుకుంటే అది కూడా అలాగా ఇంటిగ్రేటింగ్ ద నార్త్ ఈస్ట్, మొత్తం నార్త్ ఈస్ట్ అంతటినీ కూడా ఇంటిగ్రేట్ చేస్తూ కంబైన్ చేస్తూ ఎవరితో? మోర్ క్లోజ్లీ విత్ ఈస్ట్ ఏషియన్ ఎకానమీస్, ఏషియన్ ఎకానమీస్తో వీటిని కలుపుకుంటూ తీసుకువెళ్ళాలి, ఇంటిగ్రేట్ చేసుకుంటూ తీసుకువెళ్ళాలి. అంటే దెన్ ఇట్స్ పాలసీస్, దాని యొక్క పాలసీస్ అన్నీ కూడా విత్ ఇన్ ద బోర్డర్స్లో కానీ అండ్ టువర్డ్ ద నైబరింగ్ కంట్రీస్, మన దేశంలో మన బోర్డర్స్లో కానీ ఇతర దేశాలతో కానీ రెండూ కూడా ఈక్వల్గా ఉండాలి, అలైన్ అయి ఉండాలి, అలైన్మెంట్ ఉండాలి. సో ఆ రెండింటి మధ్య ఆ ఈక్వాలిటీ ఉండాలి అని చెప్తున్నాడు అలైన్మెంట్ అనే పదం ద్వారా. సో ఆ రెండు ఒకదానికొకటి ఈక్వల్గా ఉండాలి, అలైన్మెంట్ అయి ఉండాలి అని చెప్తున్నాడు. దట్స్ ఇట్. ఎస్ మై డియర్ ఫ్రెండ్, దట్స్ ఆల్. దట్ ఈస్ ఫర్ టుడేస్ what we are calling
Hindu paper editorial analysis. Previously we started colors complete chesam. Colors ki mundu manam yes time గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజు మరికొన్ని విషయాలు మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. మరికొన్ని విషయాలు మనం ఇక్కడ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. కలర్స్ కంప్లీట్ అయ్యాయి, టైం కంప్లీట్ అయింది. లెట్ మీ టెల్ యూ సమ్ మోర్ idioms again. I think మీకు చాలా మందికి ఇవి తెలిసి ఉండొచ్చు. Head and shoulders, loose head, loose face, loose heart, heart and soul, ముందు చూద్దాం, మరిన్ని ట్రై చేద్దాం. on toes, first one head and shoulders completely. Head and shoulders means completely. Lose head means lose temper, get angry, irritated. He lost his head, he lost his temper. Lose face means lose value. Here face means value. Lose heart means lose interest, interest కోల్పోవడం. Heart and soul మనస్ఫూర్తిగా wholeheartedly, heart and soul wholeheartedly. On toes, ready to go, ready to move. Head and shoulders completely. Lose head, lose your temperament, lose face, lose the value, lose heart, lose the interest. Heart and soul wholeheartedly. On toes, ready to do something. Took two heels, fingers crossed, on finger tips, green fingers, burn fingers. Took two heels, run away, escaped. Fingers crossed, anticipating luck, expecting luck. Fingers crossed. On fingertips, thorough knowledge, having good knowledge on fingertips. Green fingers, good gardener. Already previously మనం కలర్స్ లో నేర్చుకున్నాం. అంటే లక్కీ పర్సన్. బర్న్ ఫింగర్స్, unnecessarily getting into troubles. అనవసరంగా ట్రబుల్స్ లోకి వెళ్ళడాన్ని మనం బర్న్ ఫింగర్స్ అని అంటాం. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ ఫింగర్స్. Turn it up here, up to ears. All are you are now getting the body parts here. Itching palm, grease the palm. Itching palm, greasing the palm. Turn it up here, up to ears. Hand above water.
head above water. Yes, all these are from body parts. Turn a deaf ear. Yes, negligence, not listening to someone. Not listening to someone. Up to ears, again completely like head and shoulders. Itching palm, asking for bribe, lancham adagadam. Greasing the palm, giving the bribe. Hand above water, still alive. Head above water, still alive. Hand above water, head above water, still alive. A hand above water, Bahubali 1 లో మనం చూస్తుంటాం. ఆమె చేయి పైన ఉంటుంది, అందులో ఒక బాబు ఉంటాడు, దట్ ఈస్ స్టిల్ అలైవ్. హెడ్ అబోవ్ వాటర్, స్టిల్ అలైవ్. గ్రీజింగ్ ద పామ్, అరిచేతికి తైలం రాయడం అంటాం, దట్ ఈస్ గివింగ్ మనీ, గివింగ్ బ్రైబ్. ఇచ్చింగ్ పామ్, చేతులు దురదగా ఉన్నాయి అంటున్నాం, దట్ ఈస్ ఆల్సో ఆస్కింగ్ ఫర్ బ్రైబ్. అండ్ వీ కెన్ సీ హియర్ అప్ టు ఇయర్స్, దట్ మీన్స్ కంప్లీట్లీ. Turn a deaf ear, that means ignoring, not listening to, neglecting someone, that is turn a deaf ear అనే అర్థం వస్తుంది. All these are idiomatic expressions from. ఇంకా ఉన్నాయి రిగార్డింగ్ బాడీ పార్ట్స్. ఇంతకుముందు మనం టైం గురించి, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, టైమ్ అండ్ అగైన్, at the 11th hour, at the stroke of the bell, donkey's ears, now and then అనేవి నేర్చుకున్నాం. ఆ తర్వాత టైం తర్వాత కలర్కి వచ్చాం, బ్లాక్ అండ్ వైట్, బ్లాక్ అండ్ బ్లూ, బ్లూ, వైట్ ఫెదర్డ్, ఎల్లో లివర్డ్, గ్రీన్ ఫింగర్స్, గ్రే బియర్డ్, పింక్ స్లిప్, పింక్ హెల్త్ మొదలైన విషయాలు మనం, రెడ్ లెటర్ డే, రెడ్ హ్యాండెడ్ మొదలైనవి నేర్చుకున్నాం. మరి ఈరోజు మనం ఇడియమ్స్లో బాడీకి సంబంధించిన పార్ట్స్ మొదలు పెట్టాం. దట్ ఈస్ హెడ్ అండ్ షోల్డర్స్ దగ్గర నుండి ఇప్పుడు మనం నేర్చుకున్న హెడ్ అబోవ్ వాటర్ వరకు. ఇవి మాత్రమే కాకుండా మరిన్ని ఇడియమ్స్ మరలా రేపు చూద్దాం. అదే ఈరోజు క్లిచ్డ్ అనే ఒక వర్డ్, స్పామ్ ఓవర్ అనే ఒక వర్డ్, ఇలాంటి అనేక పదాలు మనం ఈరోజు, నెబులస్ అనే ఒక పదము, ఇలాంటి అనేక పదాలు మనం ఈరోజు చూడడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ హిందూ పేపర్ ఎడిటోరియల్ అనాలిసిస్. Again, we'll meet tomorrow. Thank you very much.